ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి శిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: దేశభక్తిని, ఐక్యతాభావంను పాదుకొల్పచేసే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం రేపు జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రమాణాలతో వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించారు. రాష్ట్రంలో చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కోరారు. వార్తల వివరాలు: ఐక్యతా భావన, దేశభక్తిని పాదుకొల్పచేసేందుకు ఉద్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సంబంధిత సెల్ఫీలను అప్లోడ్ చేయాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 2 ఏళ్లుగా చేస్తున్న హర్ ఘర్ తిరంగా ప్రచారం జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకున్నదని, ప్రతి భారతీయునిలో ఐక్యతా భావనను పాదుకొల్ప చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. దేశభక్తి ప్రధానాంశంగా నిర్వహిస్తున్న ఈ ఉద్యమాన్ని గతంలో మాదిరిగానే అదే ఉత్సాహంతో నిర్వహించాలని, పతాకాన్ని ఎగరవేసిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో పొందుపరచాలని అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేపు జిల్లాల కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నది. వెలగపూడి సచివాలయంలో జరిగే ఈ సదస్సులో మంత్రులు, ఆయా శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు పాల్గొంటారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో తొలుత ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. శాఖల వారీ పనితీరు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షిస్తారు. ఒకరోజు జరిగే ఈ సదస్సులో విజన్ ఆంధ్ర 2047 దార్శనిక పత్రంపై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ కార్యక్రమానికి నిధులు ఖర్చు చేసిన అంశంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ రక్షిత నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన 4,000 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను ప్రతి దశలోనూ సమగ్రంగా పరిశీలన చేయాలని ఆదేశించారు. జలజీవన్ పనులను ప్రమాణాలకు అనుగుణంగా మరింత ముందుకు తీసుకువెళ్లాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పనుల పురోగతి కనిపించాలని కూడా అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హామీ ఇచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి సాధించేందుకు వీలుగా కొత్త పరిశ్రమలను తీసుకువస్తామని ప్రకటించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలో 3వ స్థానానికి చేరుతుందని భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. దేశంలో దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో నిన్న జరిగిన వికలాంగుల ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, దివ్యాంగులకు ఎప్పుడు ఎటువంటి సహాయం కావలసి వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కోరారు. మగ్గాలపై నేసిన చేనేత చీరలను ప్రోత్సహించే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, చేనేత కళాకారులను ఆదరించి అందరూ వారు నేసిన వస్త్రాలను వినియోగించాలని సూచించారు. భావితరాల వారు సంప్రదాయ వస్త్రధారణను కొనసాగించాలన్నా, చేనేత కళాకారులు 10 కాలాల పాటు తమ ఉత్పత్తులను అందించాలన్నా చేనేత వస్త్రాలను ఆదరించడం తప్పనిసరి అని వంగలపూడి అనిత అన్నారు. శిశువుకు తల్లిపాలు ఇవ్వవలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుండి జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలు ఈరోజు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లాల వైద్య ఆరోగ్య శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ ప్రాంతాలలో తల్లిపాల శ్రేష్టతను తెలియజేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, ఈ పాలలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయని ఆయా కార్యక్రమాలలో వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. కాగా శ్రీకాళహస్తి నియోజకవర్గం కమ్మకొత్తూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తల్లిపాల అవగాహన కార్యక్రమం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. కృష్ణానది పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీటి చేరిక కొనసాగుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను అధికారులు 20 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 4,50,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 5,22,318 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగుల వద్ద ఉంది. మరొక వైపు శ్రీశైలం జలాశయం నుంచి భారీగా నీరు వస్తుండటంతో ఈ ప్రాజెక్టు గేట్లను ఈరోజు తెరిచే అవకాశముంది. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు అర్హత ప్రకారం ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 1 లక్షం నిర్దేశించుకుని టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈఎంఐ పద్ధతిలో లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కొలుసు పార్థసారథి తెలుపుతూ, ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిట్కో ఇల్లు కానివ్వండి, పిఎంఐ నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పకుండా 1 సంవత్సరం లోపల పిఎంఐలో ఏదైతే ప్రోగ్రెస్ లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బా నుండి విశాఖపట్నం చేరుకున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 ఏసీ బోగీలలో మంటలు వ్యాప్తి చెందాయి. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటన జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని రైల్వే పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే అక్టోబర్ 4వ తేదీ నుంచి జరుగుతాయి. అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణం, 8వ తేదీన గరుడ సేవ, 9వ తేదీన స్వర్ణరథం, 11వ తేదీన రథోత్సవం, 12వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తారు. శ్రీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు నిన్న తిరుమలలో సమావేశమై చర్చించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలను సాధించిన భారత యువ షూటర్ మను బాకర్ 3వ పతకాన్ని త్రుటిలో చేజార్చుకున్నారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఆమె ఈ అవకాశాన్ని కోల్పోయారు. మను బాకర్ తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించగా, మరొక షూటర్ సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశభక్తిని, ఐక్యతాభావాన్ని పాదుకొల్పచేసే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం రేపు జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రమాణాలతో వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.